అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు కూరగాయలకి రారాజైనటువంటి వంకాయతో ఒక రైస్ ఐటెం చేసుకుందాం. అదే వాంగీబాత్. ముందుగా మా పెరటిలో పండినటువంటి వంకాయల్ని కోసుకొద్దాం రండి. ఇప్పుడు మన రైస్కి అవసరమైనన్ని తెంచుకుందాం. చిట్టిన్నర రైస్ వేసాను. 300 నుంచి 400 గ్రాముల వరకు సరిపోతాయి. ముందుగా మనం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి 2 నిమిషాలు వేయించాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం స్టార్ అనీసా వేసి మరో 3 నిమిషాలు వేయించుకొని 10 ఎండుమిరపకాయలు, 4-5 చిన్న చిన్న ముక్కల చింతపండు వేసి మరో 5 నిమిషాలు వేయించి చివరగా 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువగా వేయించకూడదు, మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమం వేసి కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు రైస్లో వేసాం, మళ్ళీ వంకాయలు మగ్గేటప్పుడు కూడా వేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోవాలి. పౌడర్ రెడీ అయ్యింది కదా. ఇక వంకాయ తయారీ విధానంలోకి వెళ్దాము. ఒక బౌల్ తీసుకొని నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. వంకాయలు రంగు మారకుండా మరియు వగరు రాకుండా ఉంటాయి. ఫ్రెష్ వంకాయలను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చూడండి వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో. ఇలా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కాస్త వేగాక కొంచెం ఇంగువ కూడా వేసి మరో నిమిషం వేయించి చివరగా కరివేపాకు వేసుకోవాలి. పల్లీలు బాగా దూరగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వంకాయ ముక్కలకి అంతటికి బాగా పట్టే రకంగా కలిపి 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు మూత మూసి మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గేలోపు మనం ముందుగా తయారు చేసుకున్న వాంగీబాత్ పౌడర్ని 6 నుంచి 7 టీ స్పూన్లు తీసుకొని నీళ్లు పోసి కలుపుకుందాం. చూడండి వంకాయలు మగ్గాయి కదా. ఇలా మగ్గినటువంటి వంకాయలలోకి మనం కలిపి పెట్టుకున్న వాంగీబాత్ మిశ్రమం వేసుకొని ముక్కలకంతా పట్టేటట్లు బాగా కలపాలి. పొడిలాగే అయినా వేసుకోవచ్చు. పొడిలా వేస్తే తొందరగా మాడుతుందని నేను ఇలా కొన్ని నీళ్లు కలిపి పోసాను. మసాలా మాడకుండా ఇది ఒక టెక్నిక్. మన వంకాయలు మగ్గిన స్టేజ్ని బట్టి అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి. బాగా మగ్గింది అనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు మనం వండి చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. చివరగా 2 స్పూన్ల నెయ్యి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, వాంగీబాత్ రెడీ. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ. ఇంకా పెరుగు చట్నీ ఉంటే వేరే ఏం అవసరం లేదండి, ఏ కర్రీ కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.